వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎవరికి మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు సముచితంగా లేవని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు విద్వేషాలు రగిలించేలా ఉన్నాయన్నారు. మీరు చొరవ తీసుకొని నేతలకు సర్ది చెప్పాలని కోరారు. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యల విషయమై స్పీకర్కు లేఖ రాయాలని, ఆ వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో సాగటం తక్షణ అవసరమని లేఖలో పొన్నం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాను. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎవరికీ మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు సముచితంగా లేవని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు విద్వేషాలు రగిలించేలా ఉన్నాయన్నారు. మీరు చొరవ తీసుకొని నేతలకు సర్ది చెప్పాలని కోరారు. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యల విషయమై స్పీకర్కు లేఖ రాయాలని, ఆ వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో సాగటం తక్షణ అవసరమని లేఖలో పొన్నం పేర్కొన్నారు. ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, గత నెల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ జీతాల అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మార్చి నెల పెండింగ్ జీతాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. కొన్ని చోట్ల 4 నుంచి 2 నెలలకు సంబంధించి జీతాలు పెండింగ్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మార్చి నెలకు సంబంధించిన జీతాలు డీసీఎం కార్యాలయంలో సాంకేతిక సమస్యతో ఆగిపోయాయని, ఈ సమస్యపై ఇప్పటికే పురపాలక శాఖ మంత్రిని, అధికారుల్ని కలిసినా పరిష్కారం కాలేదంటున్నారు. అంతేకాదు కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. గతంలో పదవీ విరమణ చేసిన కుటుంబాలు ఒకరికి ఉద్యోగం, అలాగే ఎవరైనా చనిపోతే దహన సంస్కార ఖర్చులు కోసం 25,000 రూపాయలు, అలాగే ఎవరైనా కార్మికుడు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటుగా నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ వంటి సేవలు ఆగిపోయాయని చెబుతున్నారు. తమను ప్రభుత్వం చర్చలకు పిలవాలని, అలాగే ప్రతి నెల కార్మికులకు నిర్ణీత సమయంలోనే జీతాలు చెల్లించేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ మేరకు జీతాలతో పెంచడంతో పాటుగా మిగిలిన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విధులకు హాజరయ్యేదే లేదని కార్మికులు తేల్చి చెప్పారు. మొత్తం మీద మున్సిపల్ కార్మికుల సమ్మెతో మరో తలనొప్పి మొదలైంది. బీహార్ నుంచి నాటు తుపాకీలను నగరానికి తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నించిన 2 నిందితులను అరెస్ట్ చేశారు షేర్లింగంపల్లి ఎస్ఓటీ పెట్ బషీరాబాద్ పోలీసులు. ఏప్రిల్ 20న అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోట్రెడ్డి తెలిపారు. దూల్పల్లిలోని వికాస్ ఇండియన్ గ్యాస్ గౌడౌన్ వద్ద నిఘా ఉంచి అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఆయుధాలు గుట్టురట్టయింది. పట్టుబడినవారు బీహార్లోని రోహతాస్ జిల్లాకు చెందిన వికాస్ కుమార్, వంశరాజ్ రామ్గా పోలీసులు గుర్తించారు. వీరు గత కొంతకాలంగా దూల్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో అడ్డదారిలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ఆయుధాల విక్రయానికి తెరతీశారు. బీహార్కు చెందిన కాజల్ సింగ్ అనే వ్యక్తి వద్ద నాటు తుపాకీని నిందితులు కొనుగోలు చేశారు. అనంతరం బీహార్లోని బక్సల్ జిల్లా నుంచి రైలులో ఆ ఆయుధాన్ని అత్యంత రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. ఆ తుపాకీని ఇక్కడ ఎవరికైనా గుర్తు తెలియని వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని వారు పథకం పన్నారు. అక్రమ ఆయుధాల సరఫరా వ్యవహారంపై ఎప్పటినుంచో దృష్టి సారించిన పోలీసులు వీరి కదలికలపై నిఘా పెట్టి పక్కా వ్యూహంతో వారిని పట్టుకున్నారు. ఉదయము మన ఎస్ఓటి అధికారులకు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పేట్ బషీరాబాద్ పోలీస్ మరియు ఎస్ఓటి వారు జాయింట్గా ఆపరేషన్ చేసి ఒక మీకు అక్కడ చూపిస్తున్నటువంటి 7.65 కంట్రీ మేడ్ పిస్టల్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో వికాస్ కుమార్ సన్ ఆఫ్ జనత్ కుమార్ మనకి దూలపల్లి పేట బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లిలో ఇండియన్ గ్యాస్ దాంట్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహార్ స్టేట్. అదేవిధంగా సెకండ్ పర్సన్ వంశరాజ్ రామ్, ఇతన్ని కూడా బీహార్ స్టేటు. ఇతను కూడా దూలపల్లిలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు గత కొంతకాలంగా ఇక్కడ మన ఏరియాలో పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలో లేబర్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లేబర్ పని మీద వస్తున్న ఇన్కమ్ సరిపోతుంది అన్నట్టు చాలా సందర్భాల్లో బీహార్ నుంచి వస్తూ పోతుంటారు. కాబట్టి బీహార్లో చాలా ఈజీగా ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్ మనం గతంలో కూడా చాలా సందర్భాలు చూసినాం. చాలా నేరాల్లో కూడా సోర్స్ మనం బీహార్, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల నుంచి రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కంట్రీ మేడ్ పిస్టల్ని ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళు చుట్టుపక్కల వారికి ఎవరన్నా అడిగితే అమ్ముదామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళ మీద కొద్ది రోజుల నుంచి వాచ్ పెట్టి నిఘా ఉంచడం వల్ల మన ఎస్ఓటి వారికి ఈ సమాచారం రావడంతో లోకల్ పోలీస్తో కలిసి ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు ఈ 7.65 పిస్టలు మరియు 2 ఎంటీ మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ ఒక 8 లైవ్ రౌండ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని వీళ్ళిద్దరితో పాటు ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా దీని యొక్క నెట్వర్క్ ఇంకా అసలు అక్కడ ఎవరు ఇచ్చినారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పటివరకు అయితే వీళ్ళ దగ్గర మన కేసులు ఏమున్నట్టు
ఆధారాలు లేవు. కేవలం వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటూ ఎవరన్నా అడిగితే ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పేరు కూడా మనం కాజల్ సింగ్, అతన్ని కూడా మన తర్వాత పట్టుకురావడం జరుగుతున్నది. వీళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అరకొర పనులు చేసే ఉపాధి హామీ ద్వారా మంజూరైన నిధులను కాంట్రాక్టర్ కాజేసి కుట్ర చేస్తున్నారని అంబారిపేట గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అంబారిపేట నుండి చిత్తలూరు లింక్ రోడ్డుకు ఉపాధి హామీ NREGS ద్వారా 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మట్టి రోడ్డు నిర్మాణ పనులను 2 భాగాలుగా విభజించి ఒక భాగం 10 లక్షల రూపాయలతో చిత్తలూరు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్, మిగిలిన సగభాగాన్ని 10 లక్షల రూపాయలతో అంబారిపేటకు చెందిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. తుడిమిడి అడ్డ రోడ్డు నుంచి పాలెం రాములు పొలం వరకు వేసిన రోడ్డు పనులు బాగా ఉన్నాయి. మాది శాలిగౌరవరం మండలం, అంబారిపేట గ్రామం, నల్గొండ జిల్లా. మా ఊరికి అంబారిపేట టు చిత్తలూరు లింక్ రోడ్డు 20 లక్షల రూపాయలు MNREGS ఉపాధి హామీ నిధుల కింద శాంక్షన్ అయింది. ఈ 20 లక్షల రూపాయలలో పాలెం రాములు బావి దగ్గర నుంచి తుడివిడి చిత్తలూరు అడ్డ రోడ్డు దాకా చిత్తలూరుకు సంబంధించిన బొమ్మగాని రవి గారు, పాదూరు శంకరెడ్డి గారు వేయడం జరిగింది. వాళ్ళు చాలా బాగా వేసారు, రోడ్డు బాగుంది. అది కానీ ఇక్కడి నుంచి పాలెం రాములు బావి దగ్గర నుంచి మా ఊరు అంబేద్కర్ స్టాచ్యూ దాకా అంబారిపేటకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ పోయడం జరిగింది. ఆయన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కాటమయ్య గుడి అవతల దాకా పైన మట్టి పోసి, దాని తర్వాత ముందుకు వచ్చిన తర్వాత కాటమయ్య గుడి పక్కన ఉన్న మట్టి, రోడ్డు పక్కన ఉన్న మట్టిని తీసి రోడ్డు మీద పోయడం జరిగింది. దాని ముందు అక్కడి నుంచి ఈ రోడ్డు ఇంత ముందుకు ఎట్లుండేదంటే మధ్యలో కొంచెం స్లోప్ ఉండేది. ఇక్కడ ఈ సైడ్ ఆ సైడ్ గడ్డలు ఉండేది. వీళ్ళు ఏం చేసిరంటే జేసీబీ పెట్టి ఆ సైడ్ ఉన్న గడ్డను ఈ సైడ్ ఉన్న గడ్డను చదనం చేసి మట్టి పోసినట్టుగా చిత్రీకరించారు. ఇప్పుడు మేము మాట్లాడేది అబద్ధం అనిపిస్తే అధికారులు కానీ ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ముందు డైరెక్ట్ పాత రోడ్డు కంకర కనబడుతుంది పైన. ఇక ఇక్కడి నుంచి అక్కడ దాకానైతే మరి దారుణాది పరిస్థితి. అసలు మట్టి అక్కడొక ట్రిప్పు పోసి దాన్నే చదును చేసి, ఏమైనా ఇటు సైడ్ ఉన్న గడ్డను అటు సైడ్ ఉన్న గడ్డను జేసీబీ పెట్టి పెగిలించి దాన్నే రోడ్డు మీద చదును చేసినట్టుగా చేసి దాన్నే చేసి చిత్రీకరించారు. ఈ రోడ్డు ఇంతకుముందు కన్నా మేము ఇక్కడ నుంచి కనీసం 2nd గేర్ 3rd గేర్లో పోయేది. ఈ రోడ్డు పోసిన కానీ 1st గేర్లో పోవాల్సి వచ్చిన పరిస్థితి. మొన్న ఇదే రోడ్డు విషయమే మేము కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి మరి డిఈ గారికి మన శాలిగౌరవం మండలంలో మన భరత్ చంద్ర గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎట్లుందంటే పనిమంతుడు పందిరేసే కుక్కతో తగిలి కూలిపోయినట్టుగా ఉంది ఈ రోడ్డు పరిస్థితి. ఇదే రోడ్డుని మేము మొన్న గ్రామ సభలో దీని గురించి ప్రజాపాలన దాని గురించి పెడితే గ్రామ సభలో మేము సర్పంచ్ని కార్యదర్శిని అడగడం జరిగింది. మేము కలెక్టర్ గారిని మళ్ళా కలుస్తాం, శాలిగౌరవంలో ధర్నా చేస్తాం, అవసరమైతే కలెక్టర్ గారి ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేస్తాం. మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాం అంబారిపేట గ్రామ సర్పంచ్ గారికి, కార్యదర్శి గారికి, మీ మీద ఇంతవరకు అయితే సరే మేము ఏం ఎలిగేషన్లు కానీ ఎట్లాంటివి కానీ ఏం చేయలేదు. మీరు ఈ రోడ్డు గురించి పట్టించుకోకపోతే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీ సహచరునికి మీరు చెప్పండి, మీ రోడ్డు కాంట్రాక్టర్కి మీరు చెప్పండి, ఇది బాగాలేదు, మంచిగా పోయామని బుద్ధి చెప్పండి. అట్లా పోస్తే గ్రామస్తులకు మంచిది, మీకు మంచిది, మాకు మంచిది. 4 రోజులు రోడ్డు మంచిగా ఉంటుంది, దీని మీద తిరగడానికి బాగుంటుంది. కానీ మరీ ఇట్లా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 8 లక్షల రూపాయలు నొక్కేసే ప్రయత్నం చేస్తే మాత్రం గ్రామ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మీ మీడియా ముఖంగా చెప్పదలుచుకుంది. మాది కానీ అంబారిపేట గ్రామం నుండి పాలెం రాములు పొలం వరకు వేసిన రోడ్డును నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి పోయకుండా రోడ్డు లోడ్లతో తొక్కించకుండా రోడ్డుపై ఉన్న గంతులను మాత్రమే పూడ్చి ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులపై సమీక్ష చేసి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అంబారిపేట ప్రజలు కోరుతున్నారు. 20 లక్షల రూపాయలు ఈ రోడ్డు శాంక్షన్ అయింది. చిత్తలూరు వాళ్ళు సగం, అంబారిపేట వాళ్ళు సగం ఈ రోడ్డు చేయటం. చిత్తలూరు వాళ్ళు చేసినంత వరకు నీటుగా ఉన్నది. పాదూరు శంకరెడ్డి చేసిండు సగం రోడ్డు, మా చిలక వరకు పాదూరు శంకరెడ్డి చేసిండు, నీటుగా ఉన్నది. అంబారిపేట వాళ్ళు చేసిన రోడ్డు ఎత్తులు మిత్తులు గుంటలు ఉన్నది. కాబట్టి రోడ్డు పోవడానికి ఇప్పుడు అన్నం తిని పోయినా, ఉత్త ఖాళీ మనిషి పోయినా
ఆవేశం వచ్చి ఎగపోత బండి కూడా ఒక ఫస్ట్ గేర్లోనే పోవాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ గేర్ కూడా పడట్లేదు. ఇలాంటి రోడ్డు ఒక 2 ఇంచుల మందం కూడా పోయలే. ఇలాంటి రోడ్డు ఇట్లా చేసినందుకు దీనికి బిల్లు పెట్టొద్దు. ఏఈకి ఇచ్చినాం కంప్లైంట్, కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినాం, డిఈకి ఇచ్చినాం. కాబట్టి దీని మీద మంచిగా చొరవ తీసుకొని ఇక్కడ ఈ రోడ్డును మంచిగా చిత్తలూరు రోడ్డు ఎలాగున్నదో అలాగా చేస్తేనే బిల్లు చేయాలి. లేకపోతే మేము ఎంత దూరమైనా సీరియస్ తీసుకుని కలెక్టర్ ఆఫీసు పోయినాం, ఇంకా ఎంత దూరమైనా సీరియస్ తీసుకొని ముందుకు కొనసాగుతాం. అయింది 20 లక్షల రూపాయలు ఈ రోడ్డు. నంద్యాల జిల్లా రెడ్డిపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగింది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న రైతును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రెడ్డిపల్లికి చెందిన రైతు రామచంద్రారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తన ట్రాక్టర్ నడుపుకుంటూ చేనుకు బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దాటాల్సిండగా గేటు వేయకపోవడంతో ముందుకెళ్లిపోయాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు రైతు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టి రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, రైతులు బాధితుడిని హుటాహుటిన కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల డిస్టిక్. నేను పొలానికి ఉదయాన్నే ట్రాక్టర్ వేసుకొని సేద్యానికి పోతుంటే అనుకోకుండా అక్కడ నుంచి రైలు వచ్చి ఇక్కడ నేను రైట్ సైడ్ గమనించలే, ఇక్కడ అనుకోకుండా వచ్చి స్పాట్లో కొట్టినారు. వాళ్ళు డ్రైవర్లు ఇంజన్లో హార్న్ కొట్టలే, ఏం కొట్టలే. రాంపో ఫ్యాక్టరీ వాళ్ళు వెనకాల కూర్చొని గమనించలే. రైల్వే ట్రాక్ గేట్లు కానీ వేయలే. వాళ్ళు గేట్లు ఉన్నాయి కానీ గేట్లు ఏం లేరు, హార్న్ కొట్టలే. వాళ్ళు నంద్యాల మండలం, నంద్యాల డిస్టిక్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో స్వాతంత్ర సమరయోధుడు చామల యాదగిరి రెడ్డి 8వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కందల సమరన్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. గతంలో యాదగిరి రెడ్డి నల్గొండ టాకా చైర్మన్గా, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా, సింగిల్ విండో చైర్మన్గా పనిచేసిన ఆయన రైతాంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. 3 సార్లు సర్పంచ్గా సేవలందించిన శాలిగౌరారం ప్రాజెక్టు సాధన కోసం కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సందర్భంగా ఈరోజు శాలిగౌరారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వారి వర్ధంతిని చేయడం జరిగింది. ఈ చామల యాదగిరెడ్డి గారు గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా శాలిగౌరవం మండలానికి, గ్రామానికి సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న రోజు వారికి స్వతంత్ర సమరయోధుడుగా మొన్నటిదాకా 98 సంవత్సరాలు బ్రతకడం, 99 నుంచి 100 సంవత్సరాలు బ్రతకడం జరిగింది. వారి సేవలు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉపయోగించుకుంది. వారిని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీ కొరకు వారు చేసిన సేవలను గుర్తించే ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. చామల యాదగిరెడ్డి గారు మరణించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 8వ సంవత్సరం వర్ధంతి జరుపుకోవడం చాలా కాంగ్రెస్ పార్టీ నుంచి జరపడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడు ఆయన పుట్టిన చిన్ననాటి నుంచి వెళ్ళి, ఆయన తెలివి వచ్చిన కాడి నుంచి వెళ్ళి స్వాతంత్రం పోరాటం చేసుకుంటూ ఈ శాలిగౌరవం కాదు, నల్లగొండ జిల్లా మొత్తం ప్రజల కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి మన చామల యాదగిరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి, చామలూరి వంశానికి ముడిపడి ఉన్నది. దాదాపు ఒక 60-70 సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఫస్ట్ నల్లగొండ జిల్లాకు టాకా చైర్మన్ అయ్యి, తర్వాత నగరకల్లు మార్కెట్ చైర్మన్ అయ్యి, శాలిగౌరారానికి 3 సార్లు సర్పంచ్గా అయ్యి, నీటి సంఘం చైర్మను, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యి, ఈ శాలిగౌరం మండల ప్రజల కోసం ఆయన ఎంతో సుదీర్ఘంగా సేవ చేసిన వ్యక్తి ఆయన చామల యాదగిరెడ్డి గారు. దానికి తోడుగా ఆయన తపన ఎప్పుడూ శాలిగౌరారం ప్రాజెక్టు మీదే ఉండేది. ఎప్పుడు చూసినా శాలిగౌరం ప్రాజెక్టు కోసం 24 గంటలు రైతులు అంట పెట్టుకొని
పల్లివాడ నుంచి వెళ్ళి దాదాపు ఒక 35-40 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, రాసకాలువ. ఆ రాసకాలువకు శాలిగారం నిండాలని ఎప్పుడూ తన తపనతోని శాలిగారం నింపి ప్రజలను, రైతులను చాలా క్షేమంగా ఉండాలని ఎప్పుడు కోరుకునే వ్యక్తి ఆ వ్యక్తి. యాదగిరెడ్డి గారు అంటే ఈ శాలిగారానికి ఎంతో పేరున్న వ్యక్తి. పాపం ఆ పెద్దలు నల్లగొండ జిల్లా నుంచి వెళ్ళి సకలం శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడల్లా మన ఈ శాలిగారం ప్రాజెక్ట్ చూసి ఇది శ్యామల యాదగిరెడ్డి గారి ప్రాజెక్టు, ఆయన పేరు ఇది యాదగిరెడ్డి ప్రాజెక్ట్ అనేది ఆయన వచ్చినప్పుడు వల్ల. అయినా ఇప్పటికి కూడా మేము యాదగిరెడ్డి పేరు పెట్టాలని చెప్పి మేము పెద్దల మినిస్టర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కలిసి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేరు కూడా తొందరగా వస్తాను కూడా అది లైన్లోనే ఉంది. ఆ పేరు యాదగిరెడ్డి పేరు పెడతాను ప్రాజెక్టుకు. కాబట్టి ఆ ప్రాజెక్టు పేరు మాకు కంపల్సరీ యాదగిరెడ్డి పేరు అవుతుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం. మాకు ఆ నమ్మకం కూడా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శాలిగారం మండల నాయకులకు, పెద్దలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుసు. జై హింద్. శ్యామల యాదగిరెడ్డి గారు మరణించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 8వ సంవత్సరం వర్ధంతి. మండల కేంద్రంలో గొప్ప మహా వ్యక్తి అయినటువంటి శ్యామల యాదగిరెడ్డి గారు రాజకీయాలు చాలామందికి నేర్పించి చాలా గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది ఎవరైనా పుట్టినవారు గిట్టక తప్పదు. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు చాలామంది ఇక్కడ రావడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఫస్ట్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం తపన పడే వ్యక్తి. పొద్దుగాల 7 గంటలకు తినడంటే జిల్లా ఆఫీసులకు పోయి ఏమేం పనులు అనేది ఒకటి నోట్ చేసుకొని ఆ పనులు అయిపోయినంత వరకు ఇంటికి వచ్చేటోడు కాదు. నేను కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నన్ను కూడా చాలా సందర్భాల్లో నల్గొండ తీసుకుపోవడం జరిగింది. మా చెరువు కోసం 6 నిమిషాలు కృషి చేసినటువంటి వ్యక్తి శ్యామల యాదగిరెడ్డి గారు. ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి కూడా చాలి గౌరవాన్ని వదిలిపెట్టకుండా ఈ గౌరవాన్ని అభివృద్ధి చేయాలనే తపనతోటి ఈ గౌరవం విడిచి వెళ్ళిపోలేదు. ఆయన ఈరోజు ఆయనకు కావాలనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఏ స్థాయిలకైనా పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ గౌరవాన్నే ఈ అభివృద్ధి చేయాలని ఒక తపనతోటి ఇక్కడి నుంచి గౌరవం వదిలి ఎక్కడ వెళ్ళిపోలేడు. కాబట్టి ఈ గౌరవాలనే చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తి మా నుంచి దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆయనటువంటి ఈ సేవలు ఈరోజు కూడా కొనియాడుతున్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు వచ్చిన అవకాశం. ఎన్ఆర్ఐ బీసీ సెల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో లండన్లో జరిగిన సమావేశంలో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా బీసీల బడ్జెట్ పెంచకుండా బీసీ సబ్ ప్లాన్ని అమలు చేయకుండానే చర్చలు జరిగిన తీరు, బీసీలకి అధికార పక్షం, ప్రతిపక్షాలు మోసం చేస్తున్న తీరు పట్ల తీవ్రంగా ఖండించారు. జనాభా ప్రతిపాదికన వెంటనే బీసీల వాటా అందించాలని, కులగణన ఆధారంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకపోతే బీసీల ఆగ్రహానికి గురయ్యి రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. నేను మీ కిరణ్ కుమార్ దూదిగామ, ఎన్ఆర్ఐ బీసీ సెల్ ప్రెసిడెంట్. నా ఎన్ఆర్ఐ బీసీ ఉద్యమ సహచరులు, నా సోదరులు వేణు, నాగరాజు గారు కూడా ఈ సమావేశంలో ఉండడం జరిగింది. సబ్జెక్టు విషయానికి వస్తే, మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నా బీసీల బడ్జెట్ పెంపుదల గురించి కానీ, నా బీసీల సబ్ ప్లాన్ గురించి కానీ, నా బీసీల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, నా బీసీల రక్షణ చట్టం గురించి కానీ, అలాగే నా బీసీల రిజర్వేషన్ల గురించి కానీ కనీసం చర్చనే లేకపోవడం, ఇంకా నా బీసీలకు ఇంతటి ద్రోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ, ఈ ప్రతిపక్షాల తీరుకు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. గత వారమే ఈ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగత, ప్రత్యేక, అనివార్య కారణాల వలన ఈ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి తీరు చూస్తుంటే, ఈ అధికార ప్రతిపక్షాలు మేము మిమ్మల్ని గిల్లుతాం, మీరు మమ్మల్ని గిచ్చండి, మళ్ళీ తిరిగి మేము మిమ్మల్ని గిల్లుతాం, మీరు మమ్మల్ని గిచ్చండి. ఇక మిగతా 2-3 పార్టీల వ్యవహారం మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గిల్లొద్దు, మేము గిచ్చొద్దు, మేమే గిల్లుకుంటాం, మేమే గిచ్చుకుంటాం. అంటే ఈ విచిత్రమైన తీరు చూస్తుంటే ఎక్కడ కూడా మన బీసీల బడ్జెట్ పైన, మన బీసీల సబ్ ప్లాన్ పైన ఎలాంటి చర్చ జరగకుండా డీవియేషన్ పాలిటిక్స్ చేసినట్టుగా నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం అభిప్రాయపడుతుంది. అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం అభిప్రాయపడుతుంది. ఇది బీసీ సమాజానికి తీరని ద్రోహం అంటూ నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం
దీన్ని ప్రశ్నిస్తుంది. విచిత్రం ఏమిటంటే అధికార పక్షము నా బీసీల బడ్జెట్ గురించి, నా బీసీ సప్లాన్ గురించి మాట్లాడదు. అలాగే ప్రతిపక్షము నా బీసీల బడ్జెట్ గురించి గాని, నా బీసీ సప్లాన్ గురించి గాని మాట్లాడదు. ఎందుకు ఇంతటి ద్రోహం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి ఆ ఎన్ఆర్ఐ బీసీ సమాజం దీన్ని తీవ్రంగా ప్రశ్నిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మార్చి 2026 రోజు శాసనసభలో ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ అంకెలను చూస్తే 3,24,234 కోట్లు. బీసీలను పట్టించుకోకుండా బడ్జెట్ తయారు చేస్తే అది సామాజిక న్యాయమా అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. ఇది బీసీలను పూర్తిగా మోసం చేయడం కాదా, నిరాశపరచడం కాదా అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో మీరే కదా చెప్పింది, బీసీల కోసం ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తాం, అలాగే వెంటనే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పడం కరెక్ట్ కాదా? మీరు నా బీసీ సమాజానికి ఇచ్చింది స్పష్టమైన హామీనా, లేకపోతే ఎన్నికల మోసమా? ఒకసారి ప్రతి సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అలకేట్ చేసినటువంటి బడ్జెట్ మా బీసీల కోసం ఖర్చు పెట్టినటువంటి అంకెలు చూస్తే గత 2 ఏళ్లలో 2024-25 2024-25లో కేటాయింపు చూస్తే కేవలం 9,200 దాంట్లో ఖర్చు చేసింది మాత్రం కేవలం 2,080 కోట్లు మాత్రమే. అలాగే గత సంవత్సరం అంటే 2025-26లో ఎంత కేటాయించారు? 11,400 కోట్లు. ఖర్చు ఎంత చేసిర్రు? 3,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎంత? 2026-27 ఆర్థిక సంవత్సరం చూస్తే కేటాయింపు 12,511 కోట్లు. అలాగే ఆ బడ్జెట్ ని పూర్తిగా ఖర్చు చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తరపు. బీసీ సప్లాన్ లేదు, జనాభా ప్రాతిపదికన వాటా లేదు, కులగణన ఆధారంగా ప్రత్యేక కేటాయింపులు లేవు. ఇవన్నీ మోసాలు కావా అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. కేవలం స్టాటిస్టిక్స్ మాత్రమే పేపర్ మీద రాసి చూపిస్తున్నారు. స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఎక్కడ? నా బీసీ సమాజం అభివృద్ధి చెందకూడదా? మాకు కావాల్సింది అంకెల గారడీ మోసం కాదు, మాకు కావాల్సింది మా బీసీ సమాజం అభివృద్ధి. 78 ఏళ్లుగా కేంద్ర రాష్ట్రాలు మా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. నా బీసీ సమాజమా మేల్కొని పోరాడకపోతే ఈ మోసాలు ఎప్పటికీ ఆగవు. అలాగే గత సమావేశంలో మేము చెప్పడం జరిగింది, నా తొలి ఎన్ఆర్ఐ బీసీ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పేసి. ఆ సమావేశానికి సంబంధించినటువంటి కూడా చర్చలు ఇంకా జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సమావేశ వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పేసి సవినయంగా మీకు తెలియజేస్తూ మళ్ళీ కలుస్తా. అందరికీ నమస్కారం. జై బీసీ. జై. విద్యా సంవత్సరం ముగించడంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నకరేకల్ పట్టణంలోని సెయింటెన్స్ హై స్కూల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్టేజ్ పైన చిందులేశారు. అలాగే అతి చిన్న వయసులో చిన్నపిల్లలు ఆంగ్ల భాషలో తనదైన శైలిలో స్పీచ్ చేస్తూ తల్లిదండ్రులను, స్నేహితులను అబ్బురపరిచారు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు సెయింటెన్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ లీలా యాంటోనీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.